హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. అమ్మ అంటేనే మనకు దైవంతో సమానం. అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు. అలాంటి అమ్మను కొందరు అనరాని మాటలు అని బాధ పెడుతుంటారు. అయితే ఈ 4 మాటలు మాత్రం అమ్మను మరింతగా బాధ పెడతాయి. అందులో తన కన్నబిడ్డలే అంటుంటే విన్న ఆ తల్లి గుండె బద్దలవుతుంది. అమ్మను ఇంతలా బాధ పెట్టే ఆ 4 మాటలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1వది, నువ్వు నా కోసం ఏం చేశావు? అమ్మ నీకు జన్మనివ్వడమే గొప్ప. అలాంటి అమ్మను పట్టుకొని నువ్వు నా కోసం ఏం చేశావని నిలదీయడం మహాపాపం. తన ప్రాణాలు పణంగా పెట్టి పురిటి నొప్పులు భరించి నీకు జన్మనిస్తుంది. తను చనిపోతానని తెలిసినా కూడా నా బిడ్డ మాత్రం బతకాలని త్యాగం చేసిన అమ్మ రుణం నువ్వెలా తీర్చుకోగలవు? ఆమె వద్దనుకుంటే నీకు ఈ భూమి మీద జన్మే లేదు. ఇన్ని త్యాగాలు చేసినా అలాంటి అమ్మనా నువ్వు నిలదీసేది? నా కోసం అది చెయ్యలే, ఇది చెయ్యలే అనే మాటలు కాకుండా అమ్మ కోసం నువ్వేం చేశావో చెప్పు. ఆమె నీకు జన్మనిచ్చినందుకు పువ్వుల్లో పెట్టి చూసుకో. అంతేగాని అమ్మను బాధ పెట్టే మాటలు ఎప్పుడూ మాట్లాడవద్దు. 2వది, నీకు ఏమీ తెలియదు. చిన్నతనంలో ఊహ తెలియని వయసులో నీకు ఈ లోకాన్ని పరిచయం చేసింది అమ్మ. నీకు నడక నేర్పింది అమ్మ. నీకు అన్నీ నేర్పిన మొదటి గురువు అమ్మ. అలాంటి అమ్మను నీకేం తెలియదు అని అనడానికి నీకు నోరెలా వచ్చింది? నీ గురించి ఎవరైనా స్వార్థం లేకుండా ఆలోచిస్తున్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే. అందరూ ఏదో ఒకటి ఆశించి నీ మీద ప్రేమ చూపిస్తుంటారు. ఈ లోకంలో నీ నుంచి చిల్లిగవ్వ కూడా ఆశించకుండా నీ బాగు కోరేది కేవలం అమ్మ మాత్రమే. అలాంటి అమ్మను నీకేం తెలియదు అని ఎలా అనగలవు? అమ్మను నీకేం తెలియదు అంటే ఆ సూర్యుడికి ప్రకాశించడం రాదు అని అన్నట్టే. గుర్తుంచుకోండి. నువ్వు ఎలా ఉండాలో, నీకేం కావాలో, ఎలా ఉంటే నీకు నచ్చుతుందో అని పరిపరి విధాలా ఆలోచిస్తుంది. తన గురించి ఒక్కసారి కూడా కేర్ తీసుకోదు. కానీ తన బిడ్డల గురించి మాత్రం అనుక్షణం తపిస్తుంది. ఇలాంటి తల్లిని అనడానికి నీకు నోరెలా వచ్చింది? 3వది, నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావు. నిన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అనడం తన ఉద్దేశం కాదు. కానీ మంచి చెడ్డ చెప్పకపోతే నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తాడేమో, తప్పుడు దారిలో నడుస్తాడేమోనని ఎప్పుడూ ఏదో ఒక రకంగా నిన్ను మందలిస్తుంది. అంతేకాని నిన్ను సాధించాలని కాదు. నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లు రేపు అవి సరిదిద్దుకోలేని తప్పులు కాకూడదని అమ్మను అసహించుకున్నా సరే తప్పు తప్పనే చెబుతుంది అమ్మ. ఎప్పుడూ నీ గురించి తప్పుడు మాటలు చెప్పదు. తన బిడ్డ అందరిలో దోషిగా నిలబడరాదు అని నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లు అయినా వాటిని సరిచేసుకోవాలని పదే పదే అంటుంది. అమ్మను అర్థం చేసుకోకపోతే ఈ లోకంలో నీకు ఎవరూ అర్థం కారు. 4వది, నువ్వు నా విషయంలో మధ్యలో రాకు. నువ్వు నా విషయంలో మధ్యలోకి రాకు అనే మాటలు అమ్మ గుండె ఎలా తట్టుకుంటుంది చెప్పండి? నీలో ఉన్న అణువణువు ఆమె పంచిన పేగుబంధం. నువ్వు పీల్చే గాలి మీద కూడా అమ్మ పేరే ఉంటుంది. ఆ అమ్మ లేకుంటే నీకు బ్రతుకే లేదు. ప్రతి క్షణం తన బిడ్డ గురించి ఆలోచించే అమ్మను పట్టుకొని నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు అంటే ఆ తల్లి తట్టుకోగలదా? తనకు పిల్లలే తన ప్రపంచంగా బ్రతుకుతుంది. అమ్మ దూరం అయితే కానీ ఇలాంటి వాళ్లకు అమ్మ విలువ తెలియదు. నీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా నీ నుంచి ఏదో ఆశించే వస్తారు. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా నిన్ను ప్రేమించేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది మీ అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ మనసు ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకోండి. అమ్మ మీద ఈ అభిప్రాయం కరెక్టే అయితే కామెంట్లో అమ్మ అని టైప్ చేయండి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.